అధికారులు నచ్చట్లేదు, పాలకులు బాగానే ఉన్నారు, పరిపాలన బాగానే ఉంది, బాబు గారు బాగానే పనిచేస్తున్నారు, మంత్రులందరూ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. కాకపోతే అధికారులే అంటే మొత్తం అధికారులను మార్చేయాలనా, వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలనా మీడియా ఉద్దేశం. ప్రధానంగా తాజాగా ఆయన విజన్ 2047 డాక్యుమెంట్ ఏదైతే ఉందో, స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్, అది కంప్లీట్గా ఇంగ్లీష్లో ముద్రించడం, అది సాధారణ ప్రజలకు అర్థం కావట్లేదు అంటూ ఒక పాయింట్ అయితే రేజ్ చేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా. ఎందుకంటే ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ని ఎవరు రెడీ చేస్తారు? అధికారులు రెడీ చేస్తారు, ఐఏఎస్ అధికారులు రెడీ చేస్తారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, తాజాగా జీవోలను కూడా తెలుగులో విడుదల చేయాలి అని చెప్పి ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. జీవోలను తెలుగులో విడుదల చేస్తున్నారు కూడా, అంటే ప్రజలకు అర్థం కావాలని. ప్రభుత్వానికి సంబంధించిన జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ జీవోనే తెలుగులో విడుదల చేస్తున్నప్పుడు పార్టీకి సంబంధించి వాళ్ళ లక్ష్యం విజన్ 2047 అంటే, స్వర్ణాంధ్ర 2047 అంటే ఆయన ఊహ, ఆయన లక్ష్యం, ఆయన సాధించాలి అని నిర్దేశించుకున్న ఒక గమ్యం, అది ప్రజలకి తెలుగులో ఇస్తే అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ఇస్తే ఏం అర్థమవుతుంది అనేదే ఇప్పుడు వాళ్ళ సొంత మీడియానే రేజ్ చేసిన పాయింట్. అయితే ఇది అలాగని చెప్పి చంద్రబాబు గారు తప్పు కాదు, పాలకులు తప్పు కాదు, మంత్రులు తప్పు కాదు, పూర్తిగా ఆ శాఖలకు సంబంధించిన అధికారుల తప్పితంగానే ఇప్పుడు రాసుకొస్తున్నారు. ఒక రకంగా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ తీరు వికసిత భారత్ లక్ష్యానికి సమాంతరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక విజన్ బుక్ తయారు చేయించారు. మంచిదే, కాకపోతే లక్ష్యాలు అందులో మొత్తం అన్నీ ఉన్నాయి, ఉన్నతమైనవి ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఉద్దేశాలు ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ డాక్యుమెంట్ని జిల్లా మండల స్థాయిలో మొత్తం చర్చ జరగాలి అంటే కంప్లీట్గా తెలుగులో ముద్రించాలి అనేది చెబుతున్నమాట. ప్రపంచ స్థాయి ఇంగ్లీష్తో తంటాలే తప్ప కలిసి వచ్చేది ఏమీ లేదు అనేది ఇక్కడ చెబుతున్నమాట. మళ్ళీ దాన్ని మార్చి ముద్రిస్తారేమో చూద్దాం.